ఎవరు మీరు? నేను ఈ సిటీకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ సార్. ఓహో, కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ విజయ్ రావాయన అనుకుంటా. పర్వాలేదు సార్, నన్ను రమ్మన్నారంట, ఎందుకో తెలుసుకోవచ్చా? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. లవ్లీ కమాన్, ఇదిగో తీసుకో. ఏమిటిది? డబ్బయ్యా, డబ్బు. నువ్వు 1 year డ్యూటీ చేస్తే ఎంత వస్తుందో అంతకంటే ఎక్కువ ఉంది అందులో. కావాలంటే ఓపెన్ చేసి చూసుకో. ఇంత డబ్బు నాకు ఇస్తున్నారంటే ఇంతకి డబ్బు రెట్టింపు డబ్బు వచ్చే పని ఏదో నేను చేయాలన్నమాట. అరే మరి కరెక్ట్గా కనుక్కున్నావే. నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివా. అవునులే, తెలివైనడు కాబట్టి ఇన్స్పెక్టర్ అయ్యావు. థ్యాంక్ యూ సార్. మీలాంటి వారి ఆశీస్సులు ఉంటే తప్పకుండా పైకి వస్తాను. శభాష్, ఇంత త్వరగా మా దారిలోకి వస్తావు అనుకోలేదు. నువ్వు పైకి వస్తావు. ఇంతకీ పని ఏంటో చెప్పలేదు. మీరు అనుకుంటున్నట్టు నేను కక్కిన కొడికి ఆశపడేవాడిని కాదు. మిస్టర్ విజయ్, మర్యాదగా నా మాట విను. నేను నువ్వు పట్టుకున్న సరుకు మొత్తం వదిలిపెట్టు. ఇంకా నీకు ఎంత డబ్బు కావాలి చెప్పు, నేను ఇస్తా. చూడు పద్ధతి, నేను న్యాయానికి కట్టుబడి ఉంటాను, ధర్మానికి కట్టుబడి ఉంటానని డ్యూటీలో జాయిన్ అయిన రోజే ప్రమాణం చేశాను. మిస్టర్ విజయ్, నువ్వు మాట్లాడితే భూపతి వీరేంద్ర భూపతి మర్చిపో. మాకు రవకు అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది. మిస్టర్ విజయ్, గౌరవైన పదవిలో ఉండి ప్రజలకు మంచి చేయకపోగా ఆ దేవరాజు గారు లాంటి స్మగ్లర్లకి అడ్డుగా ఉండడానికి సిగ్గుగా లేదు. సిగ్గా నాకా? చూడు విజయ్, సిగ్గు ప్రేమ అనురాగాలుంటే ఈ రాజకీయాలు పనికిరావు. ఎందుకు చేయాలా మేము అయినా ఈ పెద్దల పనులు? ఎందుక? వాళ్ళు ఓట్లు వేసి గెలిపించారు కనుక. నువ్వు ఈ రాజు మర్యాదకమైన గౌరవమైన పదవిలో ఉండడానికి కారణం వాళ్ళు కనుక. కరెక్ట్ గా చెప్పావు. వాళ్ళు ఏమన్నా ఊరక ఓట్లు వేసారా? ఓటుకు 500 ఇచ్చాము, బ్రాండ్ జీతాలు పంచాము. ఈ మధ్యగా ఒక స్కీమ్ పెట్టారు, అయ్యో ఫ్యామిలీ ప్యాక్. ఇవన్నీ తీసుకొని ఓట్లు వేసి ఈ ప్రజలకి ఎందుకు చేయాలి మేము పనులు? రాష్ట్ర రాజకీయాన్ని మీలాంటి నీచమైన రాజకీయవేత్తలు అవసరాలకి ఉపయోగించుకుపోతుంటే మేమెందుకు, మా పోలీసు యంత్రాంగం ఎందుకు? చూడమ్మా ఆఫీసర్, మీ పోలీస్ యంత్రాంగం మొత్తం మేము బయటికి వెళ్తే మా కారులతో పాటు మేము ఇంట్లో ఉంటే మా ఇంటి చుట్టుపక్కల కాపలా కాసి కుక్కల్లా పడి ఉండాలి. మిస్టర్ భూపతి, అరవకు. భూపతి, వీరేంద్ర భూపతి, ఇది నా సామ్రాజ్యం. మర్యాదగా నేను ఇచ్చింది తీసుకొని తోక ముడుచుకొని వెళ్ళిపో. నేను పరలోకాన్ని పంపిస్తా. చూద్దాం, నువ్వు పరలోకానికి పోతావు, నేను పాతాలని పోతాను. చూసుకుందాం. త్వరలో నీ నేనకైతున్న ప్రజల ముందు ఉంచుతా. నిన్ను మొత్తాన్ని బయటపెట్టి నిన్ను చేత రాజకీయ సన్యాసం చేయించి నిన్ను వదలను, ఆ స్మగ్లర్ దేవరాజు గారిని వదలను. చూస్తా.